తారీఖు మొన్న 21 తారీఖు నాడు బొల్లారం వచ్చిండు ఎమ్మెల్యే గారు వినగ్రేషన్ కు. అంత ముందు ప్రోగ్రామ్ ఫిక్స్ చేసినప్పుడు కూడా మాకు చెప్పలేడు. ఓన్లీ కాంగ్రెస్ మన బీఆర్ఎస్ లోనే ముందు పెట్టుకొని బీఆర్ఎస్ పక్క పెట్టుకొని వాళ్ళను ప్రోగ్రామ్ ఫిక్స్ చేసేసి రేపు వినగ్రేషన్ అన్నాక మాకు ఫోన్ చేసి మళ్ళీ వాళ్ళను బండ్లు ఎక్కించుకొని తిరగడము ఎంతవరకు సమంజసమని నేను డిమాండ్ చేస్తా ఉన్నాం. నువ్వు కాంగ్రెస్ లో వచ్చినావు, కాంగ్రెస్ కార్యకర్తలను వెంబడేసుకొని ఆఫీసర్లను తీసుకొని ప్రోగ్రామ్ ఫిక్స్ చేసి వీళ్ళని వెంబడేసుకొని కార్యక్రమాలు చేయాలి. కానీ వీళ్ళని పక్క పెట్టి బీఆర్ఎస్ వాళ్ళని పెట్టుకొని బండ్లు ఎక్కించుకొని మళ్ళీ వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ ఇంట్లో భోజనం చేసుకుంటా వీళ్ళు చేస్తే కాంగ్రెస్ పార్టీ ఎక్కడ బతుకుతుంది అని చెప్పి మా ఉద్దేశం. నీ విలువ తీసుకో, నువ్వు వచ్చినావు ఏదైతే వచ్చినావో అదే పార్టీలో కరెక్ట్ గా ఉండి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను వెంబడేసుకో, కార్యకర్తలను వెంబడేసుకొని నీ విలువ కాపాడుకో. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విలువ కాపాడితే అప్పుడు నీకు విలువ ఉంటుంది. కానీ నువ్వు ఇంట్లో ఉండి అన్న చేసుడు అన్న ఉండి ఈ పార్టీ చేసుడు మాకు ఇది నచ్చది, ఈ పద్ధతి మంచిది కాదు. ఇప్పటికైనా నువ్వు మానుకో, ఇలాంటి రాజకీయాలు మానుకొని కరెక్ట్ నిజాయితీ రాజకీయం చేయి. నిజాయితీ రాజకీయం చేస్తే రేపు నీకు భవిష్యత్తు ఉంటుంది, లేకపోతే నీకు భవిష్యత్తు కూడా ఉండదు అని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇకనైనా మానుకో, నువ్వు ఎంత చెప్పినా మానుకుంటలేవు. ఇప్పుడైనా మానుకో, ఏ పార్టీలు ఉంటే ఆ పార్టీకే పని చేయి, ఇంకో పార్టీకి పని చేయకు. లేకపోతే ఇష్టం లేకపోతే అది కార్యకర్తలకు మంచి అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలకు ఎవరికైనా వాళ్ళకు ప్రోటోకాల్ ఈరోజు లేకుండొచ్చు, కానీ అక్కడ కార్యకర్తలు విలువ ఇవ్వాల్సిన బాధ్యత నీకు. ఆ విలువ ఇచ్చి వాళ్ళని అందరినీ ముందట పెట్టి నడిపించాల్సిన బాధ్యత. నీ పక్కన బీఆర్ఎస్ వాళ్ళు ఉంటే మొన్న అభివృద్ధి కార్యక్రమం మీద బొల్లారం, అమీన్పూర్, తెల్లపూర్కు సంబంధించిన వాళ్ళు నీకు అక్కడ ఉన్న కొన్ని గ్రామాలు దాంట్లో విలీనమైనాయి. వాళ్ళందరినీ తీసుకొచ్చేసి ఏం చేసాం, నీకు అందరికీ టీఆర్ఎస్ ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్లో ఉన్న సర్పంచ్లను ఎంపీటీసీల దగ్గర పిలుచుకొని నువ్వు మీకు ఏ అభివృద్ధి కార్యక్రమాలు కావాలి, మీకు ఏవేవి రాసి చేయండి అని చెప్పినావు. అక్కడ మీరు సమీక్ష సమావేశంలో కాంగ్రెస్ పార్టీకి ఫస్ట్ నుంచి ఉన్నవాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ జాండా పట్టుకుని ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల వల్ల పోలీసులతో కానీ అన్నిటికీ ఆర్థిక ఇబ్బందులు పడ్డోళ్ళు ఉన్నాం. కానీ వాళ్ళందరూ నువ్వు దగ్గర తీసుకుంటున్నావా? తీసుకోవట్లేదు కదా. వాళ్ళందరూ తీసుకొని నువ్వు మంచి పాలన నడిపేయండి, కాదంటలేదు. మా రేవంత్ రెడ్డి గారికి చెడ్డ పేరు తెస్తే మేమైతే సాధించాం. మైక్ చేసుకొని చెప్పాలా? అందరికీ నమస్కారం. ఈరోజు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పైన జరిగిన దాడి అనేది దురదృష్టకరం. ఇది ఈరోజు ధర్నా చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు, కాటా శ్రీనివాస్ గౌడ్ గారి వర్గము, కాటా శ్రీనివాస్ గారు చేసినటువంటి ఒక దుర్మార్గమైన ఆలోచన. ఇది చాలా దుర్మార్గము. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ అంటే ఎమ్మెల్యే ఫ్యామిలీ మెంబర్తో సహా ఉండే ఇల్లు. ఇది ఒక ఎమ్మెల్యే ఇంటి మీద దాడి చేయడం అనేది దుర్మార్గం. మీరు ధర్నా చేసుకొని దిష్టిబొమ్మలు కానివ్వండి, ప్రజాస్వామ్యంలో ఎవరు చేసే హక్కు వాళ్ళకు ఉన్నది. కానీ ఈ అటాక్ చేయడం అనేది, అటాక్ చేసి చైర్లు కొట్టి డోర్లు కొట్టి ఇది చేయడం అనేది ఇది చిల్లర లెక్కలు, చీప్ మెంటాలిటీ, రోడ్ల మీద తిరిగేటోళ్ళు చేసే పనిది. ఇది మేము వారు చేసే ధర్నా గురించి కానీ మేము ఆలోచన చేసి ఉంటే ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉంటుండే. ఈరోజు మాకు చేతకాక కాదు, గాజులు పెట్టుకోలేమిడ. ఈరోజు పటంచెరు నియోజకవర్గం అంటే ఒక్కటిసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు నన్ను ఆశీర్వదించారు ప్రజలు. 2 సార్లు నేను చీగొట్టిరు, నువ్వు పనికిరావు బిడ్డ, ఇంటికి పోమని తోలిచ్చిరు. అయినా నీకు బుద్ధి వస్తలేదు కాటా శ్రీనివాస్ గౌడ్. ఈరోజు ఇవన్నీ చేస్తే నువ్వు గొప్పడవు అవుతావు అనుకుంటున్నావు, కానీ నువ్వు గొప్పడవు కావు, జీవితంలో పనికి రాకుండా పోతావని చెప్తా ఉన్నా. 2 సార్లు ఓడిపోయినా మంచి ఆలోచన చేయి. ప్రజాస్వామ్యంలో ఓడడం గెలపడం సాధ్యం. ఓ మంచి ఆలోచన చేయి. ప్రజలకు ఏ విధంగా సర్వీస్ చేయాలి, ఏ విధంగా అభివృద్ధి పరచాలి, ఒక మంచి ప్రణాళిక తీసుకొని ముందుకు పో. కానీ పిచ్చి పిచ్చి ఆలోచనలు, ఇటువంటి పిచ్చి పనులు చేయడం అనేది మానుకో. ఒకసారి సర్పంచ్ పదవి అప్పచెప్తే ట్రెజరీ అంతా మైనస్ చేసి
మైనస్ కాదు, మిస్యూజ్ చేసిన కేసులో కోర్టుకు తిరుగుతూ ఉన్న బిడ్డను. మామూలు సర్పంచ్ నువ్వు పనికిరావని చీకొడితే పనికిరావని చెప్పి కోర్టులో చుట్టుముడు తిరుగుతూ ఉన్నావు. దాన్ని నువ్వు ఈరోజు గవర్నమెంట్ ఉన్నది, 2 సార్లు ఓడిపోయినా, నేను ఓడిపోయిన ఎమ్మెల్యేను అని అంటే ఎట్లా? అది కరెక్ట్ కాదు. నువ్వు కానీ నీ ఎంబడున్న మనుషులకు కానీ బుద్ధి చెప్పు, నువ్వు బుద్ధి తెచ్చుకో, పిచ్చి పిచ్చి ఆలోచనలు మానుకో. ఈరోజు నేను చేసే పని ఏంటంటే రేపు 25th 26 జనవరికి మున్సిపాలిటీల పీరియడ్ అయిపోతుంది. 5 సంవత్సరాల కాలంలో చేసిన వర్కులు కొన్ని ఇనాగ్రేషన్లు ఉన్నాయి, కొన్ని చేయలేవు, కొన్ని నాన్ స్టార్టెడ్ ఉన్నాయి, కొన్ని ఆన్గోయింగ్ ఉన్నాయి, కొన్ని కంప్లీటెడ్ ఉన్నాయి. అవన్నిటి గిట ఇనాగ్రేషన్ చేయాలి. అన్ని పార్టీలలో ఉన్నారు, అలా బీజేపీ వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు, అందరు ఉన్నారు. అది అఫీషియల్ ప్రోగ్రామ్, అది పార్టీ ప్రోగ్రాం కాదు. పార్టీ కార్యకర్తలు ఎంబడేసుకొని తినడానికి. నేను 30 సంవత్సరాలు 90 నుంచి రాజకీయాలలో ఉన్నాం. కొత్తగా లేము రాజకీయాలలో. ఏ ప్రోగ్రాంకి ఎవరు విలువాలో తెలుసు, మాకు కార్యకర్తలు ఎట్లా కాపాడుకోవాలో తెలుసు. కాబట్టి ఆ అఫీషియల్ ప్రోగ్రాం చేసుకుంటూ పోతా ఉన్నాం మేము. అఫీషియల్ ప్రోగ్రాం చేసుకుంటూ పోతుంటే కాంగ్రెస్ కార్యకర్తలను పట్టించుకుంటలేడు, మనం చూస్తలేరని అనవసరమైనటువంటి ఒక ఆలోచనతో ధర్నా చేసి, నువ్వు ధర్నా చేసుకో, బొమ్మ కలబెట్టుకో, ఏదైనా చేసుకో. దీని మీద అటాక్ చేయడం అనేది నీ చేతగానితనం. నువ్వు ఇచ్చి అటాక్ చేస్తా, నేను ధర్నా చేస్తా అంటే మేము గిట్ట దానికి స్పందించుంటే ఏముంటుండే పరిస్థితి? ఈరోజు ఏముంటుండే పరిస్థితి? ఒకసారి ఆలోచన చేసుకొని మంచి ఆలోచన చేయండి. చిల్లర ఆలోచనలు మానుకోరి. కాబట్టి దీన్ని పూర్తి స్థాయిలో ఖండిస్తూ ఉన్నా. నెక్స్ట్ ఇటువంటిది ఏమైనా ఆలోచన చేస్తే ఎక్కడికక్కడ ప్రతిఘటించి వాళ్ళకి తగిన విధానంగా గుణపాఠం చెప్పి వాళ్ళ జీవితంలో పనికి రాకుండా చేస్తానని కూడా మీ అందరికీ తెలియజేస్తాను సోదరు. ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్తున్నారు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం. తప్పకుండా అధిష్టానం దృష్టికి తీసుకెళ్తాం. ఈ అఫీషియల్ ప్రోగ్రామ్ను పార్టీ ప్రోగ్రాంగా మార్చడం ఎవరి తరం కాదు. అధిష్టానం దృష్టికి తీసుకెళ్తాం. తప్పకుండా దాని మీద తగిన చర్యలు తీసుకోవడానికి నేను నా పూర్తి స్థాయిలో అధిష్టానానికి తెలియజేస్తాను. కేసీఆర్ ఫోటో ఇంకా మీ కార్యాలయం పెట్టుకుని ప్రభుత్వం క్యాంప్ ఆఫీస్ లో కార్యాలయంలో కేసీఆర్ ఫోటో పెట్టుకుని ఇంకా ఆయన నేను మండల ప్రెసిడెంట్ ఉన్నప్పుడు కేసీఆర్ తోని ఫోటో దిగి మన ఒక సీఎం ఉన్నప్పుడు 10 సంవత్సరాల కాలంలో అభివృద్ధి చేసినాడు ఒక మాజీ సీఎం ఉన్నప్పుడు మేము ఫోటో పెట్టుకోవడం తప్పేంటిది? తప్పేంటి చెప్పు? దొంగతనం చేస్తున్నావా చెప్పు. వాళ్ళ ఆలోచన అనేది తెలివి తక్కువ ఆలోచన. ప్రతి ఆఫీసులో సీఎం ఫోటో ఉంటుంది, ప్రతి ఆఫీసులో అంబేద్కర్ ఫోటో పెట్టమని డైరెక్షన్స్ ఉన్నాయి, ప్రతి ఆఫీసులో ప్రధానమంత్రి ఫోటో పెట్టమని ఉంటుంది. ఇది నా ఇల్లు, నేను ఎమ్మెల్యే ఉన్నంత కాలం నా ఇల్లు, నా ఫ్యామిలీ పిల్లలతో ఇక్కడ ఉండొచ్చు, అధికార నివాసం. వాళ్ళనేది కూడా కేసీఆర్ ఫోటో మార్చుకుంటే కేసీఆర్ ఫోటో మాత్రమే ఉంది ఇంకా ఆఫీసులో అని చెప్పి అంటున్నారు. కేసీఆర్ ఫోటో ఉంటుంది, ఎందుకుంటే తప్పేంటిది? ఉంటే తప్పేంటిది? నా ఇంట్లో ఇష్టం ఉంటే పెట్టుకుంటా, లేకపోతే లేదు. కండువా కూడా వేసుకుంటలేరని ఒక ఆరోపణ చేస్తున్నారు. అవి మస్తు ఉంటాయి కండువలు, కండువలతో ఏ సంబంధం? మేకిటి 23 సంవత్సరాలు రాజకీయాలలో కాంగ్రెస్లో పనిచేసినాం. టీఎన్జే ముఖ్యమంత్రి కాడికి వెళ్ళి ఒక 7 మంది 6 మంది ముఖ్యమంత్రితో టచ్లు ఉన్నాం. ఇంకో ఆరోపణ ఏంటంటే 10 ఏళ్ళు కాకుండా ఇప్పుడు వచ్చినప్పటి నుంచి